హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మా పాప అన్నప్రసన్న వ్లాగ్ అనమాట. సో ఇంకా అదే రోజు మార్నింగ్ అయితే మేము స్టార్ట్ అవుతున్నామండి. మేము పాప అన్నప్రసన్న వచ్చేసి పెద్ద కాకనీలో చేపిస్తున్నామన్నమాట. సో ఇది నా ప్రీవియస్ వ్లాగ్లో అయితే మెన్షన్ చేశాను. సో మేము వచ్చేసి ఈ వెహికల్ అయితే మాట్లాడుకున్నాము. ఇది వచ్చేసి 9 మెంబర్స్ సిట్టింగ్ అనమాట. సో చాలా కంఫర్ట్గా అనిపించింది. అంటే ఓపెన్ ఉంది కాబట్టి హెయిర్ అనేది మంచిగా వస్తుందన్నమాట. ఇంకా బ్యాక్ సైడ్ అయితే 2 మెంబర్స్ కూర్చోవచ్చు. ఇంకా మా వారు అండ్ మా తమ్ముడు అయితే ఇలా బ్యాక్ సైడ్ కూర్చున్నారు. ఇంకా మిడిల్లో వచ్చేసి 6 మెంబర్స్ అయితే కూర్చున్నామన్నమాట. సో నేను, మా సిస్టర్, మా బావ, మా డాడీ, మా మమ్మీ, మా అత్తయ్య, మేమైతే ఈ మధ్యలో అయితే కూర్చున్నాము. అండ్ ముందు వచ్చేసి మా మావయ్య అండ్ మా ఆడపడుచు అయితే కూర్చున్నారనమాట. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇది ఇక్కడ మధ్యలో అయితే వాటర్ కోసం ఆగామన్నమాట. సో వాటర్ కోసం ఆగినప్పుడైతే చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. మా పాప చూసారా ఎలా చూస్తుందో. సో చాలాసేపు అయితే మా నిషిక, మా కశ్వి ఇద్దరైతే చాలాసేపు అయితే ఆడుకున్నారండి. ఇలా అందరం కలిసి ట్రావెల్ చేస్తూ మధ్యలో ఆగుతూ వెళ్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. సో ఇంకా అలానే మేము కూడా ఎంజాయ్ చేసామన్నమాట. సో మాకు ఒక 2.5 hours అయితే పట్టిందండి. సో ఇంకా మేమైతే విజయవాడ దగ్గరికి అయితే వచ్చేసామండి. అసలు ఒక్కసారిగా కృష్ణా బ్యారేజ్ చూసైతే నేను చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే రీసెంట్గానే ఫ్లడ్స్ వచ్చాయి కదండి. సో అప్పుడు కృష్ణా నది ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. అలాంటిది ఇప్పుడు చూడండి, అసలు వాటరే లేవు, ఎక్కడో కార్నర్లో ఉన్నాయన్నమాట. అసలు నేనైతే వాటర్ అన్నీ ఏమైపోయాయి అసలు అనుకున్నాను. మా వాళ్ళు కూడా అందరు షాక్ అయ్యారు. చూసారు కదా, వాటర్ ఆ కార్నర్లో ఉన్నాయి. అండ్ ఇటు వచ్చేసి మొత్తం శాండ్, ట్రీస్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. అప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు అయితే ఇవి ఏం కనిపించలేదు, మొత్తం వాటరే. అండ్ చాలా వరకు కూడా మునిగిపోయిందనమాట. బట్ ఆ వాటర్ అన్నీ ఏమైపోయాయో తెలియదు. కానీ అసలుకి ఇప్పటికైతే కృష్ణా నది మంచిగా ప్రశాంతంగా అయితే ఉంది. సో హోప్ ఇంకొకసారి అలాంటి ఫ్లడ్స్ అయితే రాకూడదని అయితే కోరుకుంటున్నాను. ఇంకా అలా చూస్తూ అయితే ఇంకా మేము విజయవాడ కూడా క్రాస్ అయిపోయి ఇంకా పెద్ద కాకాని దగ్గరికి అయితే వచ్చేసామండి. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట, గుడి దగ్గర అనమాట. ఈ గుడి అయితే అన్నప్రసన్నకి అండ్ చెవులు కుట్టించడానికి అయితే చాలా ఫేమస్ అయితే నేను విన్నాను. అంటే అత్తయ్య చెప్పారనమాట నాకు, చాలా మటుకు అన్నప్రసన్న ఈ టెంపుల్లోనే చేస్తారు అని చెప్పేసి. సో ఇంకా చూడాలి టెంపుల్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. నేను కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అవుతున్నాను అనమాట. సో టెంపుల్ ఎలా ఉంది, మా పాప అన్నప్రసన్న ఎలా జరిగింది అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా గుడి లోపలికి అయితే వచ్చేసామండి. సో ముందైతే ఇక్కడ చూసారు కదా, పార్కింగ్ కోసం ఎంత పెద్దగా ప్లేస్ ఉందో. అక్కడ చిన్న షాప్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మేము రూమ్స్ దగ్గరికి అయితే వచ్చాము. సో రూమ్స్ మేము ముందే ఏమి తీసుకోలేదన్నమాట. ఇక్కడే మాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే మా మామయ్య వెళ్ళి ఆ రూమ్ అయితే బుక్ చేయించుకొని అయితే తీసుకొని వచ్చారు. సో మేము గ్రౌండ్ ఫ్లోర్లోనే తీసుకున్నామండి. సో మ్యాక్సిమం అందరూ, కొంతమంది ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు కదా, సో వాళ్ళైతే స్టెప్స్ అయితే ఎక్కలేరు. సో మేము గ్రౌండ్ ఫ్లోర్లోనే రూమ్ కావాలి అని అడిగితే సో గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చారనమాట. సో రూమ్ కూడా చాలా బాగుందండి. సో మేము తీసుకున్న రూమ్ వచ్చేసి 112 రూమ్ అనమాట. ఇంకా మా వారైతే కీ తీసుకొచ్చారు. సో రూమ్ చూద్దాం రండి. సో రూమ్ అయితే చాలా బాగుందండి. సో మిర్రర్ ఇచ్చారు, హ్యాంగర్స్ ఇచ్చారు, ఒక బెడ్ ఇచ్చారు, చక్కగా హాల్ లాగా అయితే సపరేట్గా అయితే ఉంది. సో ఇంక ఇక్కడ మేమైతే ఫస్ట్ పర్వణం చేయాలి కదా, సో పాలు పొంగిద్దామని చెప్పేసి అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాము. ఇంకా బియ్యము, పప్పు, జీడిపప్పు, క్రిస్మిస్ ఇవన్నీ అయితే ఒక దాంట్లో వేసుకొని మిగతావన్నీ కూడా పట్టుకొని అయితే ఇంకా నేను అత్తయ్య అయితే పర్వణం చేయడం కోసం అయితే స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ పర్వణం చేయడానికి కూడా ఒక సపరేట్ ప్లేస్ అయితే ఉంటుందండి. సో ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పేసి నేను అత్తయ్య అయితే బయలుదేరామన్నమాట. ఇంకా మా పాపనైతే మా తమ్ముడైతే ఎత్తుకున్నాడు. సో మేము వాటర్ క్యాన్ కూడా ఒకటి తీసుకొచ్చామండి. అంటే ఇక్కడ వాటర్ ఉంటాయో లేవో అని చెప్పేసి. అంటే మాకు మినరల్ వాటర్ అయితే అలవాటు అయిపోయిందనమాట. బయట ఎక్కడ వాటర్ తాగినా కానీ ఏంటంటే వెంటనే కోల్డ్ అనేది వస్తుంది. సో అందుకే మేము ఇలా ఒక మినరల్ వాటర్ బాటిల్ అయితే తెచ్చుకున్నాము. ఇంక ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కార్నర్లో ఉందన్నమాట. సో సపరేట్గా మనం పర్వణం చేయడానికి, పాలు పొంగించుకోవడానికి ఇవన్నిటికీ మంచిగా ఉందన్నమాట. ఇక్కడ చూసారు కదా. సో ఏంటంటే మనం పర్వణం చేసే ముందు ఏంటంటే మనం ఎంత అమౌంట్ అనేది చేస్తున్నాం అనేది వాళ్ళకి బియ్యం కడగక ముందు, అంటే పొడి బియ్యంతోనే తూకా అంటారు కదా, సో తూకా వేయించాలంట. సో ఇక్కడ చెక్ చేస్తున్నారనమాట ఎంత ఉంది అని చెప్పేసి. సో చెక్ చేసిన తర్వాత వాళ్ళైతే ఒక స్లిప్ అయితే ఇచ్చారు. ఇంకా స్లిప్ అయితే తీసుకొని వచ్చాము. సో నేను చెప్పాను కదండి లాస్ట్ వ్లాగ్లో, ఇలా ప్యాకింగ్ కవర్స్లో అయితే ప్యాక్ చేసేసి లైక్ ఇలా అయితే చేసాము. ఇప్పుడు మాకు ఏంటంటే విజిబుల్గా ఉందన్నమాట. ఇంకా ఫస్ట్ వచ్చేసి
ఈ ఇత్తడి గిన్నెకైతే పసుపు అంతా రాయాలి. సో ముందైతే కొంచెం పసుపు తీసుకొని నా కాళ్ళకి అత్తయ్య కాళ్ళకైతే ఇలా రాసుకున్నాము. బోర్డు చూసారు కదా, పొడి బియ్యం కాటా పెట్టుకొని కడగవలను అని చెప్పేసి. సో తడి బట్టలతో లోనికి రాకూడదు, పిల్లల్ని లోనికి తీసుకురాకూడదు అని చెప్పేసి అయితే ఇలా బోర్డు పెట్టారు. సో పొడి బియ్యం ఉన్నప్పుడు మాత్రమే కాటా వేయించాలన్నమాట. సో కాటా వేయించిన తర్వాత అయితే అత్తయ్య అక్కడ బియ్యం అయితే కడుగుతున్నారు. అంతలోపు మా వారైతే పాలును కొబ్బరికాయలు అయితే తీసుకొస్తున్నారనమాట. సో పాలు అనేది మేము ఇక్కడే తీసుకుందామని చెప్పేసి ఇంకా పాలు తీసుకుని అయితే వచ్చాము. ఇదైతే పాలు పొంగించడానికి సపరేట్గా రూమ్ అయితే ఉందన్నమాట. సో చూసారు కదా, మాకన్నా ముందు ఇంకో ఇద్దరు అయితే వచ్చారనమాట. వాళ్ళైతే పాలు పొంగిస్తున్నారు. మేము కూడా ఒక దగ్గరికి వెళ్ళి మేము కూడా ఇంకా పాలు పొంగిచ్చేద్దామని చెప్పేసి దాని మీద అయితే ఇత్తడి గిన్నె అయితే పెడుతున్నాము. సో మనమైతే వెలిగించకూడదండి స్టవ్. మనం గిన్నె పెట్టి అందులో పాలు పోసిన తర్వాత వాళ్ళైతే స్టవ్ వెలిగిస్తారనమాట. సో అందుకే ఫస్ట్ అయితే గిన్నె అయితే పెట్టాను. సో ఇత్తడి గిన్నెకైతే చక్కగా పసుపు రాసి 5 బొట్లు అయితే పెట్టామండి మేము. ఇంకా దాంట్లోకి తీసుకొచ్చిన పాలు కూడా మొత్తం యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళైతే స్టవ్ వెలిగిస్తారు. చూసారు కదా, ఇక్కడ ఈ ఆంటీ అయితే స్టవ్ వెలిగిస్తున్నారనమాట. సో మనకైతే లైటర్ అనేది ఇవ్వరండి. సో అదే బెటర్ అనుకోవాలి. ఇంకా ఈ లోపైతే మీకు ఈ రూమ్ అంతా అయితే ఒకసారి చూపిస్తానండి. సో పొంగల్ చేయడానికి అయితే ఇలా సపరేట్గా అయితే రూమ్ పెట్టారు. అంటే నాకు తెలీదు, అంటే ఎప్పుడైనా ఫెస్టివల్ కానీ ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు కానీ ఇక్కడ బాగా రష్గా ఉంటుందేమో. ఎందుకంటే నేనైతే ఎప్పుడూ రాలేదండి, ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి నాకు అంతగా అయితే తెలియదు అనమాట. సో ఇక్కడ ఒక్కసారిగా ఇన్ని స్టవ్స్ చూడగానే నేను కూడా షాక్ అయ్యాను. సో చక్కగా పొంగల్ చేయడానికి అయితే ఇలా సపరేట్గా అయితే రూమ్ పెట్టేశారు. అంటే ఆ రూమ్ ఉంటే ఏంటంటే స్టవ్తో చక్కగా అయిపోతుంది. అదే బయట అనుకోండి ఎక్కడ పడితే అక్కడ మనకు చెత్త కూడా అలానే ఉంటుందన్నమాట. సో తీసుకొచ్చిన కవర్స్ అవన్నీ కూడా ఎటు పడితే అటు పడేస్తారు కదా. సో ఇలా మంచిగా రూమ్ ఉండడం అయితే నాకు భలే అనిపించింది అనమాట. సో ఫస్ట్ టైం చూస్తున్నాను కదా, ఇంకా నేను రిటర్న్ అయితే బయలుదేరానండి. సో నేను వెళ్ళి అయితే ఫ్రెష్ అప్ అవ్వాలి. బట్ ఇక్కడ ఏమైందంటే నేను అటు వెళ్ళి వచ్చేలోపు మంచిగా మా అక్క వాళ్ళు అయితే బయటికి వెళ్ళి ఒక చాయ్ తాగేసి అయితే వచ్చారు. సో నేను కూడా తాగలేదండి, ఎర్లీ మార్నింగ్ ఎప్పుడో తాగాను అనమాట. సో చాయ్ తాగుదాం వెయిట్ చేయని చెప్పి వెళ్ళాను. బట్ నాకన్నా ముందు వెళ్ళేసి అయితే తాగేసి వచ్చారనమాట. ఇంకా మా ఆడపడుచునైతే అత్తయ్య దగ్గరికి అయితే పంపించాను. ఇంకా మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి గుళ్ళోకి అయితే వెళ్తున్నామండి. సో ఇప్పుడు టైం వచ్చేసి 10 అయితే అలా అవుతుంది. ఇంకా అత్తయ్య కూడా పొంగల్ చేసుకొని తీసుకొచ్చారు. సో వచ్చిన వాళ్ళందరికీ టిఫిన్ పెట్టామని మేము కూడా టిఫిన్ చేసి ఇంకా గుళ్ళోకి అయితే స్టార్ట్ అవుతున్నాము. మా వాళ్ళు ఏంటంటే ముందు వెళ్ళిపోయారు. ఇంకా నేను మా అక్క అయితే ఇక్కడ వెనక నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము పాపతో కలిసి. వెనక చూస్తున్నారు కదండి, సో అందరు ఆడపిల్లలే అనమాట. సో 5 ఆడపిల్లలు, అందులో మా అక్క వాళ్ళ పాప వచ్చేసి నిషిక, అక్కడ మీకు తెలిసే ఉంటుంది. సో తను ఎత్తుకుంది కదా, సో తను వచ్చేసి నిషిక. మిగతా వాళ్ళు సేమ్ డ్రెస్ కూడా వేసుకున్నారు కదా, సో వాళ్ళు వచ్చేసి మా మామయ్య పిల్లలు అనమాట. ఇంక ఇక్కడ పూజ దగ్గరికి అయితే అన్నీ ఇలా మ్యాట్ వేసి దాని మీద బ్లాంకెట్స్ వేసి అయితే రెడీగా కూర్చున్నాము. సో 10:15కి స్టార్ట్ చేద్దామని చెప్పేసి అయితే అన్నారనమాట అయ్యగారు. ఇంకా ఇక్కడైతే అందరం రెడీగా అయితే ఉన్నాము. ఇంకా మా తరపున వాళ్ళు, అంటే నా తరపు నుంచి అండ్ మా హస్బెండ్ తరపు నుంచి అందరూ అయితే వచ్చారనమాట. ఇంకా అందరం అయితే రెడీగా ఉన్నాం. ఇంకా పంతులు గారు వచ్చి అయితే పూజ స్టార్ట్ చేయాలి. పంతులు గారు అయితే వచ్చేసారండి. సో మా ఇద్దరితో పాటు మా తమ్ముడితో కలిపి ముగ్గురం అయితే పూజ చేసామన్నమాట. ఇంక ఇక్కడైతే చక్కగా పూలమాల ఇలా ఈ షేప్లో అయితే పెట్టేసి దాని మిడిల్లో ఇలా రైస్ వేసి గౌరమ్మని అయితే పెట్టారు. ఇంకా ముగ్గురికి 3 తాంబూలాలు అయితే ఇచ్చారు. సో తాంబూలాలను అయితే ఇక్కడ పెట్టుకోమన్నారు. సో పెట్టాము. ఇంకా ఇక్కడ పాప అయితే ముట్టుకోవడానికి అక్కడ బంగారము, మనీ, ప్లేయింగ్ ఐటమ్స్, బుక్, పెన్ అయితే ఇలా పెట్టాము. సో నేను చెప్పాను కదండి సాయిబాబా పారాయణం బుక్ కూడా తీసుకున్నానని. సో అది వచ్చేసి ఈ లాంగ్ బుక్ మీద అయితే ఇలా పెట్టాను అనమాట. ఇంకా ఇక్కడ మా తమ్ముడు అయితే ఏటీఎం కార్డ్ పెట్టనా అని చెప్పేసి కొంచెం సేపు అయితే కామెడీ చేస్తున్నాడు వాడు. ఇంకా మా పూజ ఎలా జరిగిందో మీరు కూడా వాచ్ చేసేసేయండి. हरि ओम ब्रह्मराजः वृणोसं अयं मुहूर्तस्य मुहूर्तो अस्तु शुक्लां वरदं विष्णुं शिवं चतुर्भुजः वन्दनं ध्यायेत् सर्वोपशान्तये तदेव लक्ष्मी तन्ते गृहं करामि यत्र योगी सर्वविष्णु मित्रहास्तो मित्रः तत्र श्रीविदयोर्भोक्तृपाने प्रमुखः प्रदेशकल कल्याण भाजपत्रितायते पुरोहितमधन्नित्यमृजां शरणं महिं सर्वधाकृपकार्येषु नास्तेषां मङ्गल मेहाम्बुस्तो भगवान् मङ्गलाय त्रिमरेः नामस्तेषां जयस्तेषां तस्तेषां त्रापवः पृथिव्याग्रहेङ्गाग्रहस्यः पापा इंట్లో తీసుకురేనమ్మ అందరూ కలకట్టుకోండి మీరు అందరూ లక్ష్మీ ఓ శంకర
जय बोलो गणेश महाराज की ఇంకా పూజ అంతా అయితే అయిపోయిందండి. సో నాకైతే చాలా ఫాస్ట్గా అయిపోయిందన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా అక్కడ చూసారు కదా పూలమాల వేసి దాని ముందు అయితే పెట్టారనమాట. సో పరవన్నము, మనీ, గోల్డ్ అండ్ బుక్కులు సో ఇలా పెట్టారు. ఇంకా ప్లేయింగ్ ఐటమ్స్ అయితే పక్కన పెట్టారు. సో ఇప్పుడు ఏంటంటే పాపని డైరెక్ట్గా బోర్లా పడుకోబెడితే తను ఏం ముట్టుకుంటుందో అయితే నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను. సో నాతో పాటు మీరు కూడా చూసేసేయండి. బంగారు బయటికి చూసారు కదా మా కశ్వి అయితే ఫస్ట్ బుక్ పట్టుకుందండి. సో తర్వాత గోల్డ్ అయితే పట్టుకుంది. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత అయితే మేనమామతో అయితే అన్నం ముట్టిస్తున్నారనమాట. సో మా సాయి, మా నిష్కా పాపకి మా సాయి ముట్టించారు. అండ్ మా కశ్వి పాపకు కూడా మా తమ్ముడు సాయి ముట్టిస్తున్నారనమాట. సో ఇక్కడ ఫస్ట్ మా పాప అయితే పరవన్నం అయితే తింటుంది అన్నప్రసన్న రోజు. సో ఇంకా తను ఏంటంటే చిరాకు వస్తుంది అనమాట. సో కొంచెం ఏడుస్తుంది, బట్ చాలా అంటే చాలా సపోర్ట్ చేసిందండి మా కశ్వి. ఇంకా తమ్ముడు అయిపోగానే 1 by 1 అయితే ఇంకా అందరం అయితే పాపకి అన్నం అయితే ముట్టించామన్నమాట. ఇంకా అక్షంతలు వేసేవాళ్ళు అక్షంతలు వేశారు. సో ఇలా అయితే చక్కగా అన్నప్రసన్న అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా అలా అందరం అయితే పాపకైతే అన్నం ముట్టించేసాము. ఇంకా మా తమ్ముడు అయితే అయ్యగారితో మంచిగా అయితే ముచ్చట్లు పెడుతున్నాడు. సో నెక్స్ట్ కమింగ్ వాడి మ్యారేజే ఉందన్నమాట. సో దాని గురించి అక్కడ డిస్కషన్ అయితే జరుగుతుంది. ఇంకా అన్నం ముట్టించడం అయిపోగానే ఇంక అందరూ వచ్చి అయితే నాకు, మా ఆయనకి, పాపకైతే ఇలా అక్షింతలు అయితే వేస్తున్నారు. ఇంకా మేనమామ కాబట్టి మా తమ్ముడు, సో వాడికి కూడా బట్టలు పెట్టేశామన్నమాట. ఇంకా వెళ్తుండగా మాకైతే ఇద్దరు ఆంటీ వాళ్ళు అయితే కనిపించారండి. సో వాళ్ళైతే మమ్మల్ని ఆపారు. ఎందుకు అని అంటే సో వాళ్ళైతే ఒక 5 ముత్తైదులకైతే తాంబూలం ఇవ్వాలనుకున్నారంట. సో ఇంకా మాకైతే ఆ తాంబూలం అయితే ఇస్తున్నారు. సో వాళ్ళకి మేము కనిపించడం, మేము అనుకోకుండా ఇలా తాంబూలం తీసుకోవడం చాలా అంటే చాలా బ్లెస్డ్గా అనిపించింది. ఇలా తీసుకోవడం కూడా అదృష్టం అయితే ఉండాలి. సో మేమైతే అదృష్టంగా అయితే ఫీల్ అవుతున్నాము. సో ఇంకా ఆంటీ వాళ్ళు ఇంకా నాకు, మా అక్కకి, మా పిన్నికి, మా మమ్మీకి, మా అత్తయ్య, సో ఇలా మా అందరికైతే చక్కగా తాంబూలం ఇచ్చారు. ఇది నాకు ఒక మెమరీగా గుర్తుండిపోవాలని అయితే వాళ్ళతో కలిసి ఇలా ఒక మంచి పిక్ అయితే తీసుకున్నాను. ఇంకా రూమ్స్కి అయితే వచ్చేసామండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇక్కడ గుళ్ళో అన్నదానం అయితే పెట్టారనమాట. ఇంకా అందరం అయితే ఇక్కడ దేవుడి భోజనం అయితే తిన్నాము. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో ఇంకా అందరం అయితే ఇలా లైన్లో అయితే నిలబడి చక్కగా మా లంచ్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఈ టెంపుల్లో అయితే ఈ ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి. సో వీటిని నాగమల్లి పూలు అంటారంట. సో పడగల్లాగా అయితే ఇక్కడ వైట్ కలర్ది కనిపిస్తుంది కదా, సో అందుకే దానికి నాగమల్లి పువ్వు అని పేరు వచ్చిందని అయితే అనుకున్నాను. ఇలా ఫ్లవర్ చూడగానే అయితే భలే అనిపించింది. ఇంకా లంచ్ అయిపోగానే వచ్చిన చుట్టాలు అందరూ కూడా వెళ్ళిపోయారండి. ఇంకా మేము మాత్రమే మిగిలామన్నమాట. సో మార్నింగ్ వచ్చిన వాళ్ళల్లో మా మమ్మీ, మా డాడీ అయితే రిటర్న్ విజయవాడ అయితే వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళకి 4 o'clock అయితే ట్రైన్ ఉందన్నమాట. మేము మంచిర్యాల వెళ్ళడానికి వాళ్ళకి ట్రైన్ టికెట్ అయితే బుక్ చేసేసాము. అంటే మేము వెళ్ళే దారిలోనే స్టేషన్ వస్తుంది కాబట్టి మిడిల్లో అయితే మమ్మీ డాడీని అయితే డ్రాప్ చేసేసాము. ఇంకా అక్క వాళ్ళు అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు. సో ఇంకా మేమైతే కొన్ని క్లిప్స్ అయితే దిగామండి. అవి మీతో కూడా షేర్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి. సో మా పాప అన్నప్రసన్న వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ పక్కనే ఉన్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు బెల్ రింగ్ చేస్తేనే నా వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా అయితే 1 by 1 వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ అండి, బాయ్.